ఎన్నికల యాత్రలకు అధినేతలు రెడీ అవుతున్నారు. ఒకవైపు సీఎం జగన్, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకేసారి ప్రజల మధ్యకు వచ్చేందుకు సిద్ధమంటున్నారు. హేమాహేమీ లీడర్లు ముగ్గురు ఒకేసారి ఎన్నికల ప్రచార రంగంలోకి అడుగు పెడుతున్నారు. వచ్చే నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈలోగా ఓ విడత రాష్ట్రాన్ని చుట్టేసే కార్యక్రమాన్ని తలపెడుతున్నారు ప్రధాన పార్టీల అధినేతలు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ ముగ్గురు మూడు వైపుల నుంచి ప్రచార రంగంలోకి దిగుతుండడంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కనుంది. సీఎం జగన్ ఈ నెల 27 నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 4 మూలల్లో సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహించి మంచి ఊపుముదున్న వైసీపీ క్యాడర్ను మరింత యాక్టివ్ చేసేందుకు బస్సు యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు సీఎం జగన్. సెంటిమెంట్ ప్రకారం ఇడుపులపై నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. తొలి రోజే ప్రొద్దుటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాయలసీమ జిల్లాలోని నంద్యాల, ఎమ్మిగనూరులో వరుసగా 28, 29వ తేదీల్లో జరిగే సభల్లో ప్రసంగించనున్నారు సీఎం జగన్. 27 నుంచి బస్సు యాత్ర చేసే సీఎం రోజు ఒక చోట భారీ బహిరంగ సభ మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే సమయంలో ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు చంద్రబాబు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మొత్తంగా అసలు జగన్ సభలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సుదర్శన్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సుదర్శన్, మొత్తంగా సీఎం జగన్ చూసుకున్నట్లయితే ఎలక్షన్ నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రణాళికతో ఎలక్షన్లు ఈసారి ఖచ్చితంగా 175కు 175 టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అసలు మొత్తంగా సీఎం జగన్ పర్యటనలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఎన్నికల ప్రచార పర్వంలో వైసీపీ పార్టీ గాని అధినేత జగన్మోహన్ రెడ్డి గాని ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. వాళ్ళందరూ కూడా జనంలో ఉన్నారు, డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. అయితే పార్టీ అధినేతగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సిద్ధం సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 4 భారీ బహిరంగ సభలను నిర్వహించారు. విశాఖపట్నము, బాపట్ల, అనంతపురము, ఏలూరు ఈ 4 జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 21 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నాడు. 27వ తేదీ ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు దగ్గర తండ్రికి నివాళులర్పించి అక్కడి నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఒకసారి ఈ యాత్రను మనము గమనిస్తే ఆయన ఉదయాన్నే ఆయా సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలతో సమావేశమవుతారు, నాయకులతో సమావేశమవుతారు. అంటే పీపుల్ రిప్రజెంటేటివ్స్ తో సమావేశమైన తర్వాత మధ్యాహ్నం పైన ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రానికి ఆ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. 21 రోజుల పాటు ఆయన పూర్తిగా తాడేపల్లెకు ఇంటికి దూరంగా ఉండబోతున్నాడు. మధ్యలో పండుగలు కానీ హాలిడేస్ కానీ ఏమొచ్చినా కూడా అన్ని రోజుల్లో కంటిన్యూగా షెడ్యూల్ పెట్టుకున్నారు. ఒకసారి 27వ తేదీ ఇడుపులపాయలో ప్రారంభించిన తర్వాత నిర్విరామంగా ఆయన 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చెప్పినటువంటి 4 జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ యాత్ర కొనసాగబోతుంది. అయితే ఆయన విడిది కూడా ఏ జిల్లాల్లో ఏ రోజైతే ప్రోగ్రాం ఉంటుందో ఆ రోజు అక్కడే విడిది చేయబోతూ ఉన్నారు. ఒకరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక జిల్లాలోనే ఉండబోతున్నారు. ఉదయము అక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు, అలాగే కుల సంఘాల నేతలతో మాట్లాడడం, మధ్యాహ్నం వాళ్ళ పార్టీ నేతలతో మాట్లాడడం, సాయంత్రం బహిరంగ సభ. ఆ బహిరంగ సభలో ఆయా జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేసి భారీ ఎత్తున సిద్ధం సభల్లాగే మేమంతా సిద్ధం అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ బస్సు యాత్ర సభలను కూడా విజయవంతం చేయడం కోసం ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. 27వ తేదీ ఈ బస్సు యాత్ర ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ఇడుపులపాయలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. విజయ్, రైట్.
థ్యాంక్ యూ సుదర్శన్. ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అదే సమయంలో ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే రా కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు చంద్రబాబు. మరోవైపు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా నిజం గెలవాలన్న పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇక యువనేత లోకేష్ శంకరావం పేరుతో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాల కొనసాగింపుగా చంద్రబాబు ప్రజాగళం పేరుతో రోడ్ షోలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు ఆ మరుసటి నాటి నుంచే అంటే 26 నుంచి రోడ్ షోలకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉదయం కుప్పం చేరుకోనున్నారు. అయితే రేపు ఉదయం 9:30, 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా 11 గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలిప్యాడ్ ద్వారా కుప్పంలోని పిఎస్ కళాశాల వద్దకు ఉన్నటువంటి ప్రాంగణంలో హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కొత్తపేటకు చేరుకుని అక్కడ భారీగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఆయనకు ఘనస్వాగతం పలుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పీవీఆర్ కళ్యాణ మండపం వద్దకు చేరుకొని కళ్యాణ మండపంలో ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి వారు వీళ్ళంతా కూడా సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం తీసుకున్నట్టయితే మధ్యాహ్నము ఈ యొక్క ఎన్టీఆర్ కుప్పం నియోజకవర్గం కుప్పం టౌన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మరింత మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుపై అలాగే జగన్ పరిపాలనపై మంత్రుల పరిపాలనపై వీటిపైన పూర్తి స్థాయిలో అక్కడ మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో హంద్రీనివా ప్రాజెక్టు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరుసటి రోజే అక్కడ నీళ్లు రాకపోవడంతో ఆ యొక్క విజువల్స్ అన్ని కూడా మనం చూసాము. గతంలో ఓపెన్ చేసినటువంటి పరిస్థితి దానిపైన కూడా పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి కొంత మీద ఎదురు దాడి చేస్తూ అలాగే కేసులు బనాయిస్తున్నారనేటువంటి నేపథ్యంలో వాళ్ళకంతా తాము అండగా ఉంటామనేటువంటి నేపథ్యంలో ఆయన పూర్తిగా భరోసా ఇవ్వనున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతరము కుప్పంలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులంతా కూడా ఆయనకి ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఆ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొన్న తర్వాత నేరుగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అనంతరం 26వ తేదీ ఉదయం తీసుకున్నట్టయితే 10:30 గంటలకు నేరుగా రాజుపేట ఏదైతే ఉందో శాంతిపురం మండలం ఈ యొక్క హంద్రీ పంజాబ్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టు ఉన్నటువంటి అక్కడ పరిస్థితులన్నీ కూడా ఆయన పరిశీలించనున్నారు. దాని మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా తెలియజేస్తారు అలాగే ఇప్పటి వరకు జరిగినటువంటి పనితీరు ఎలా ఉందో అనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని అక్కడి నుంచి నేరుగా సమీక్షా సమావేశం నిర్వహించి కొంతమంది వైసీపీ నుంచి పార్టీలో చేరేటువంటి వారినంతా కూడా కండువా కప్పి దాదాపు గంట పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తిరిగి ఈ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్సీ కావచ్చు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధులు కావచ్చు ఇక ఆయన వ్యక్తిగత ఉన్నటువంటి కార్యదర్శి గతంలో మనోహర్ వీళ్ళు కావచ్చు అలాగే లోకల్గా ఉన్నటువంటి యువకులంతా కూడా వీళ్ళతో సమీక్షా సమావేశం నిర్వహించేటువంటి పరిస్థితి మొత్తం మీద ఇప్పటివరకు తీసుకున్నట్టయితే ఇరు పార్టీలు ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్నటి రోజు తీసుకున్నట్టయితే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇదే దశగా నిన్నటి రోజు తీసుకున్నట్టయితే వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ నివాసంలో జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ పోస్టర్ ఆవిష్కరించి సర్వం సిద్ధం అనేటువంటి పోస్టర్ను ఆవిష్కరించి అందరూ కూడా వాళ్ళని ఆసక్తి కలిగించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలా అనేటువంటి దిశగా చెప్పడం జరిగింది. త్వరలో వైకాపా అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఇటు తిరుపతి జిల్లాలో కావచ్చు అటు చిత్తూరు జిల్లాలో 2 జిల్లాల్లో పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు.
పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి వారాహి యాత్ర ప్రారంభించనుండగా మొత్తం 20 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో పర్యటించేలా వారాహి యాత్రకు డిజైన్ చేస్తున్నారు. ఒకవైపు టికెట్ ఖరారైన అభ్యర్థులు ప్రచార పర్వంలో బిజీగా ఉండగా అధినేతలు జనం మధ్యకు వచ్చి ప్రచార ఉధృతిని మరింత పెంచుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి దుర్గా, అసలు మొత్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ యాత్రలకు సంబంధించిన పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ నెల 27 నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో వారాహి యాత్రకు బయలుదేరుతున్నారు. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్రను సిద్ధం చేస్తారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన ఉంటుంది. పిఠాపురంలో మండలాల వారీగా ఒక్కో మండలానికి ఒక్కో రోజు కేటాయిస్తున్నట్టు మనకి సమాచారం ఉంటుంది. యూకత్తపల్లి ఉప్పాడ మండలానికి ఒక రోజు, మరియు గొల్లప్రోలు మండలానికి ఒక రోజు, అలాగే పిఠాపురం సంబంధించి టౌన్ లో ఒక రోజు ఉంటుంది. మొత్తం 3 రోజుల పర్యటన ఇది అవుతుంది. అలాగే పిఠాపురం నుంచే మొత్తం ఉండి పిఠాపురం నుంచి అన్ని జిల్లాలకి పర్యటనకు వెళ్తానని కూడా మనం స్పష్టం చేశారంటే పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ రాజకీయం చేయబోతున్నారు. నేను పోటీ చేసే ఎమ్మెల్యే స్థానం పిఠాపురమే కాబట్టి నా రాజకీయాలు కూడా పిఠాపురం నుంచే మొదలవుతాయి. ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే వివిధ ప్రాంతాలకి వివిధ నియోజకవర్గాలు కూడా ఇక్కడి నుంచే బయలుదేరతానని స్పష్టంగా చెప్తున్నారు. మొదటిగా తన పోటీ చేసే నియోజకవర్గం పిఠాపురం కాబట్టి పిఠాపురం నుంచే ఈ వారాహి యాత్ర స్టార్ట్ చేసి పిఠాపురం 3 రోజుల అనంతరం మళ్ళా షెడ్యూల్ ప్రకటిస్తారు. ఉత్తరాంధ్ర కొన్ని ప్రాంతాలు తర్వాత వచ్చేసి మరియు రాయలసీమలో ఉన్న కొన్ని ప్రాంతాలు, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న కొన్ని ప్రాంతాలు కూడా పర్యటించి మొత్తం ఎన్నికల వైపు వెళ్తున్నట్టు మనకు స్పష్టంగా అవుతుంది. మరోవైపు టీడీపీ ప్రజాగలం కింద సభలు నిర్వహించి ప్రజాగలంతో ఎన్నికలు ప్రచారం కొనసాగిస్తుంటే జనసేన పార్టీ అధినేత అయితే వారాహి యాత్ర పేరుతోటి ఈ యాత్ర ఇది ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు చూస్తుంటే వాళ్ళ జనసేన అధినేతలకి ధీటుగా అయితే ఇప్పటికే పిఠాపురం మండలాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రిని మరియు ఒక ఎంపీ స్థాయి నేతను కూడా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే మరియు వైసీపీలో ఉన్న ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర పోషించిన వాలంటీర్లను కూడా రాజీనామా చేయించి వాళ్ళని కూడా ఎన్నికల ప్రచారంలో వేసేందుకు పిఠాపురంకి వ్యూహం సిద్ధం చేస్తుంది. ఆ వ్యూహం ఫలిస్తుందా లేదన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాలంటీర్ల మీద ఇప్పటికే అయితే ఎన్నికల కమిషన్ కి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో కొంతమంది ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆ తొలగించిన వాలంటీర్లతోటి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఎలాగా వాళ్ళని తొలగించారు కాబట్టి ఇంకా వాళ్ళకి ప్రభుత్వానికి ఎటువంటిది ఉంటది కాబట్టి వాళ్ళ చేతనే పిఠాపురం నుంచే మొట్టమొదటిగా వాలంటీర్ల చేత ఇంటింటి ప్రచారం చేసి అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే వాలంటీర్లు మళ్ళా వెనక్కి తీసుకునే ప్లాన్ అయితే ప్రభుత్వం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.